వ్యూవర్స్, ఈ రోజు నేను మీ అందరి ముందుకి మరి ఎలాంటి మ్యాచ్ తీసుకొచ్చింది, ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చింది అని మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదండి. అందుకోసమే నేను ఈ రోజు మీ అందరి ముందుకి యాదవ్స్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. ఇంట్లో మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మన తెలంగాణ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా ఆంధ్ర ప్రొఫైల్స్ ఉన్నాయా అని అనుకుంటూ ఉంటారు కదా. అందుకేనండి ఇలాంటి డౌట్స్ అన్ని పోవాలి అని అంటే మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి. అప్పుడే కదా మీకు అర్థమయ్యేది ఎలాంటి ఏరియాస్ నుంచి తీసుకొచ్చాము అనేది. మరి అదే విధంగా ఈ రోజు నేను యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చేసాను కాబట్టి మొదటగా నేను పాకనాటి అమ్మాయిని అయితే తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/1/1999, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 8 లక్షలు అయితే సంపాదిస్తుంది. మరి అమ్మాయి వాళ్ళు ఇక్కడే కుకట్పల్లిలోనే ఉంటున్నారండి. ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి అయితే ఖమ్మం, కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. అది కూడా ముష్టిగొల్లలో నుంచి తీసుకొచ్చేసానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/8/1997, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MBA కంప్లీట్ చేసింది. మరి ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి గుంతకల్. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. అబ్బాయి ప్రైవేట్ జాబ్ అయినా బిజినెస్ అయినా పర్వాలేదు, మంచిగా ఉండే అబ్బాయిని అయితే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/9/1997, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి BBA కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే ఓన్ గా బొటిక్ అనేది రన్ చేస్తుంది ఈ అమ్మాయి. మరి నెలకు వచ్చేసి 2 లక్షల దాకా సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో సెటిల్ అయిన యాదవ్స్ లో నుంచి అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. అటు ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. అబ్బాయి చూడడానికి బాగుంటే చాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి కొంచెం ఫేర్ గా ఉంటుంది కాబట్టి అబ్బాయి కూడా అలానే ఉండాలి అని కోరుకుంటున్నారు. హైట్ పర్పస్ లో కూడా అమ్మాయి కంటే హైట్ ఎక్కువ ఉన్న అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక ఎర్రగొల్ల అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/2/1996, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MCA కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. ప్రీవియస్ కంపెనీలో జాబ్ చేసిందండి. బట్ ఈ అమ్మాయి బంద్ చేసి కూడా ఒక 3 months అవుతుంది. ఇప్పుడైతే జాబ్ సర్చింగ్ లోనే ఉంది. రేపు పెళ్లి తర్వాత అబ్బాయి వాళ్ళు చేయమంటే చేస్తాను, లేకపోతే వద్దు అన్న ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/9/1998, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ అయితే ఈ అమ్మాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుందండి. ప్రైవేట్ కంపెనీలోనే నెలకు వచ్చి 30,000 వరకు సంపాదిస్తుంది. లేరండి పెద్దగా గిఫ్ట్ అయితే ఏమి ఇచ్చుకోలేరు, ఏదున్న అబ్బాయి వల్లే పెట్టి చేసుకోవాలి అనే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక యాదవ్స్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/10/1989, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి టెక్ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ అయితే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళు తెలంగాణ మ్యాచెస్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా తెలంగాణ మ్యాచెస్ లో కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీలో నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఒకవేళ మీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.